హాయ్ ఆల్. ఈరోజు థ్రెడ్ బ్యాంగిల్ సెట్ కంప్లీట్ మేకింగ్ ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది నాకు వచ్చిన ఫస్ట్ బ్యాంగిల్స్ ఆర్డర్ అండి. ఇది నా ఫ్రెండ్ నవ్య వాళ్ళ సిస్టర్ కోసం ఆర్డర్ చేసుకుందనమాట. థ్యాంక్ యూ సో మచ్ నవ్య, నేను ట్రస్ట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసినందుకు. తను ఒక రెఫరెన్స్ పిక్ పెట్టి యాజ్ ఇట్ ఈజ్ అలానే మేక్ చేయమని చెప్పింది. కలర్ కాంబినేషన్ కూడా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చూస్ చేసుకుందనమాట. ఇక్కడ నేను ఏంటంటే 2 కట్ బ్యాంగిల్స్ 4 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. ఇక్కడ ఈ బ్యాంగిల్స్ కర్వ్ షేప్ బ్యాంగిల్స్ అండి. దీనికి ఏంటంటే ఫస్ట్ దారం పూసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ ఏంటంటే అన్ని బ్యాంగిల్స్కి ఫస్ట్ దారం చుట్టేసుకున్న తర్వాత కుందన్స్ అంటిస్తానండి. నేను ఇక్కడ మీకు వీడియోలో చాలా క్లియర్గా చూపిస్తున్నానండి చుట్టుకోవడం కూడా ఎలాగో. ఈ చుట్టుకునేటప్పుడు కొంచెం టైట్గానే చుట్టుకోవాలి. ఎక్కడైనా థ్రెడ్ లూజ్ అయితే అస్సలు బాగుండదండి లుక్. కాబట్టి జాగ్రత్తగా చుట్టుకోవాలన్నమాట. చుట్టుకున్నప్పుడే ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఈ బ్యాంగిల్ రెడీ అయిపోయింది కదా, సేమ్ ఇదే ప్రాసెస్ అండి మిగతా బ్యాంగిల్స్ కూడా. అన్నీ ఫస్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కుందన్స్ అంటించుకుందాం. అది ఎలానో చూడండి. ఇక్కడ నేను ఏంటంటే ఫెవిక్రిల్ గ్లూనే యూస్ చేస్తున్నాను. థ్రెడ్ బ్యాంగిల్స్కి ఏంటంటే B7000 గ్లూ అప్లై చేస్తే ఆ థ్రెడ్ పీల్ చేసుకుంటుంది అనమాట వెంటనే. చాలా కష్టంగా ఉంటుందండి దాంతో అయితే. ఇక్కడ ఏంటంటే ఫెవిక్రిల్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇది డ్రై అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది కదా. సో ఇదే బెస్ట్ అనమాట థ్రెడ్ బ్యాంగిల్స్కి అయితే. B7000 గ్లూ కూడా యూస్ చేయొచ్చు. ఎప్పుడంటే మనకి కొన్ని 3D డిజైన్స్ ఉంటాయి కదా, అంటే కుందన్స్ పైన మళ్ళీ కుందన్స్ అంటించాల్సి వస్తుంది కదా, ఆ టైంలో అయితే B7000 గ్లూ కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ మనకి గ్రీన్ కలర్వి 2 బ్యాంగిల్స్, మిగతావన్నీ రెడ్ కలర్ బ్యాంగిల్స్ అన్నమాట. ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్కి ఏంటంటే ఫ్లవర్ షేప్లో అంటించుకున్నాం అన్నమాట. ఇక్కడ మనం వైట్ కలర్ కుందన్స్ యూస్ చేసాము. డ్రాప్ షేప్ కుందన్స్ అండ్ రౌండ్ షేప్ అన్నమాట. ఈ ఫ్లవర్స్ ఏంటంటే ఒకదాని పక్కన ఒకటి వస్తుంది, కొంచెం గ్యాప్ ఇచ్చాము. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో అంటించుకున్నామండి. బ్యాంగిల్ మొత్తం ఇలానే అంటించేసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే 210 సైజ్ అన్నమాట ఈ బ్యాంగిల్. మన దగ్గర ఏంటంటే 20 సైజ్ నుంచి 210 సైజ్ వరకు అన్ని సైజెస్ అవైలబుల్గా ఉంటాయండి. ఈ బ్యాంగిల్స్ ఏంటంటే కర్వ్ షేప్ కదా, అలానే ఫ్లాట్ షేప్లో కూడా బ్యాంగిల్స్ ఉంటాయండి. అది ఆల్రెడీ కంప్లీట్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీరు దాంతో కూడా ఎలా మేక్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. లేదంటే దాని లింకు ఈ వీడియో కింద ఇస్తాను, అలా కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. మీకు గనుక ఈ బ్యాంగిల్స్ నచ్చి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. దాంతో నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ కూడా మీరు చేంజ్ చేసి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే మన దగ్గర చాలా డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. లేదంటే మీకు ఏదైనా రిఫరెన్స్ పిక్ పెట్టి సేమ్ అలా కావాలన్నా కూడా నేను చేసిస్తానండి. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ అంటించుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు వీటి లుక్ చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ ఏంటంటే ఈ రెడ్ కలర్ బ్యాంగిల్స్కి అంటించుకుందాం. దీనికి ఏంటంటే స్టోన్ చైన్ ఐ షేప్ కుందన్స్ యూస్ చేసామన్నమాట. ఫస్ట్ ఏంటంటే మనం గ్లూ అప్లై చేసుకొని ఫస్ట్ మెజర్ చేసుకోవాలండి. స్టోన్ చైన్ మెజర్ చేసుకొని కట్ చేసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇలా బ్యాంగిల్ పైన గ్లూ అప్లై చేసుకొని స్టోన్ చైన్ అంటించేసుకోవడమే అన్నమాట. అంటించుకున్న తర్వాత కూడా స్టోన్ చైన్ని చాలా జాగ్రత్తగా మీరు మిడిల్లోకి వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ స్టోన్ చైన్ ఏంటంటే 2 బ్యాంగిల్స్కి ముందే మెజర్ చేసుకొని కట్ చేసేసుకొని ఉంచేసుకున్నాను అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే మీరు చూస్తుంటే కొంచెం ఎక్స్ట్రా అయినట్టు ఉంది కదా, అలా ఏం అవ్వదండి. ఎందుకంటే స్టోన్ చైన్ కొంచెం సాగుతుంది కదా, అది మళ్ళీ మనం దగ్గరగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి నీట్గా బ్యాంగిల్ మొత్తం చెక్ చేసుకోండి మిడిల్లోకి వచ్చిందా లేదా అనేది. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఐ షేప్ కుందన్స్ అంటించుకోవాలన్నమాట. దానికోసం మనం ఇక్కడ సేమ్ ఫెవిక్రిల్ గ్లూనే యూస్ చేస్తున్నాము. గ్లూ అప్లై చేసుకొని ఇలా కుందన్స్ అంటించేసుకోవడమే అండి. ఇలా ఒక దాని తర్వాత ఒకటి బ్యాంగిల్ మొత్తం అంటించుకోవాలి.
నెక్స్ట్ ఈ సైడ్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ దీనికి ఆపోజిట్ సైడ్ ఉంది కదా, అటు సైడ్ కూడా సేమ్ అన్నమాట. ఇది మనకి చూడడానికి ఎలా ఉంటుందంటే లీవ్స్లా ఉంటుందన్నమాట. ఇక్కడ రెడ్ కలరు 2 కట్ బ్యాంగిల్స్ రెండిటికి సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఇది మొత్తం అంటించేసుకున్న తర్వాత చెప్పాను కదా ఆల్రెడీ, ఇది డ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువసేపే పడుతుంది. డ్రై అవ్వనివ్వాలండి కంప్లీట్గా, అస్సలు డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి. మెయిన్లీ ఈ డిజైన్కి ఏంటంటే కొంచెం జాగ్రత్తగానే చేయాలన్నమాట. ఎందుకంటే కొంచెం వెట్గా ఉన్నప్పుడు దీన్ని ఏమైనా డిస్టర్బ్ చేస్తే మొత్తం మధ్యలో స్టోన్ చైన్ డిస్టర్బ్ అవుతుంది. అలాగే దీనికి ఆపోజిట్ సైడ్లో ఉన్న కుందన్స్ కూడా డిస్టర్బ్ అవుతాయండి. చాలా కేర్ఫుల్గా డ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇక్కడ గ్లూ మనకి వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది డ్రై అయిన తర్వాత ఈ గ్లూ అసలు కనపడదండి. ఓన్లీ స్టోన్ చైన్ కుందన్స్ కనిపించి డిజైన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. ఈ బ్యాంగిల్స్ ఏంటంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. బ్రైడల్ వేర్కి కానీ పార్టీ వేర్కి కానీ లేదా ఏమైనా ఫంక్షన్స్కి వేసుకోవడానికైనా చాలా బాగుంటుందన్నమాట. బ్రైడల్ వేర్లో కూడా మన దగ్గర చాలా సెట్స్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయండి. మీరు ఏమైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే పైన వాట్సాప్ నెంబర్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది కంప్లీట్ అవుతున్న కొద్దీ లుక్ మీకే అర్థమవుతుంది కదా ఎంత గ్రాండ్ లుక్ ఉంటుందో. వీటిని సైడ్ బ్యాంగిల్స్లా యూస్ చేసి మిడిల్లో ప్లెయిన్ గ్లాస్ బ్యాంగిల్స్ కానీ ప్లెయిన్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ లేదా మెటల్ బ్యాంగిల్స్ కానీ మధ్యలో వేసుకుంటే లుక్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ బ్యాంగిల్ కూడా కంప్లీట్గా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు డ్రై అయిన తర్వాత వీటి లుక్ చూడండి ఎంత గ్రాండ్గా ఉంది కదా. అలాగే ఇప్పుడు కంప్లీట్ బ్యాంగిల్ సెట్ లుక్ చూడండి చాలా బాగుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే వెళ్ళే ముందు గంట కొట్టేయండి.